ఈ వీడియో చూడండి. అరే ఏంద్రాబాయ్ మీరు అంత క్లియర్ గా 11 సీట్ల పవర్ గురించి చెప్పినాక కూడా మళ్ళా 11 సీట్లు 11 సీట్లు 11 సీట్లు. మేము ఎవరి తాలూకా నాకు తెలుసు కదా. ముగ్గురు కలిసి వస్తే గాని గెలవలేమని భయం పుట్టించిన తాలూకా. ఇంకా గట్టిగా చెప్పాలంటే 175 సీట్లకి ఒక్కడే సింగిల్ గా పోటీ చేసిన తాలూకా. మన తాలూకా అనుకున్న వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. మన తాలూకా కాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే 175 సీట్లకి సింగిల్గా పోటీ చేస్తే సీఎం అవరు. 175 సీట్లకి సింగిల్గా చాలా మంది పోటీ చేశారు. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నో పార్టీలను కలిసి పవర్లోకి వచ్చిండు. అంటే ఈయన సింహం అయితే ఆయన ఏమవుతాడు మరి? ఆయన సింహం కాదా? సో రాజకీయాల్లో సింహాలు పులులు ఉండవు. పవర్లో ఉన్నారా లేదా అన్నది మాత్రమే ఉంటుంది. అంత సింహమై ఉండి ఎందుకు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి వచ్చిండు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ఎందుకు అంటున్నాడు? అసలు అసెంబ్లీకి వెళ్ళనోడు సింహం ఎలా అవుతాడు? ఈ డప్పులన్నీ ఎలా ఉంటాయంటే మనం ఓడిపోయిన దాన్ని కవర్ చేసుకోవడానికి మనకు వస్తాయి తప్పితే మళ్ళీ అధికారం తెచ్చిపోవడానికి పనికిరావు. సో ఈ సొల్లంతా ఏంటంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి మనకు వస్తుంది తప్పితే అధికారం కోసం పనికిరాదు. మీకు మళ్ళీ చెప్తున్నా, సింగిల్గా పోటీ చేయడం కాదు, ఆయనతోనే ఎవరు కలిసి పోటీ చేయరు.